నిత్య విలాసము పరమ సుఖము పరము. సారీ మాస్టర్, లేట్ అయిపోయింది. లే టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా, నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా చెప్పాను రా నీకు నేను, అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము. నడుముని బయటికి తీ. అది అలలారా ఎడార్లో నడుములా ఉంది, ఏం చేసుకుంటారా దాని వెనకాల దాక్కొని దాక్కొని? ఏం చేస్తా? బయటికి తీ దాన్ని మాస్టర్. అలా తీ. సరే, తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేరా, తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారే సెలేరులా అలా చేతులు ఊపాలి. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా, మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరికాలని మిగిలిపోయిందిరా నాకు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాధపడతారు? ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్ అని అందరి బాడీ ఒకటే కదరా? చెప్పురా, నేను డాన్ అవ్వాలి, డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద, ఆ డాన్స్ సీడీ ఎక్కడ ఉందో పెట్టు. డాన్ కాకముందే బెటర్ కొనండి తిను. బాస్, మీరు జంట నగరాలకే మంట పుట్టిస్తుంటే వీడికి మీరెవరో తెలియదంటున్నారు బాస్. ఏరా బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిలహరి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు? ఆయన బాంబేలో వాయిస్తున్నాడు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఏరా ఇటు చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఏరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను ఇవ్వను కూడా. అది ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చంద ఇవ్వాలి. అర్థమైందిరా నా ఉల్లిపాయ? హలో, అరే గాడిదలా పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ గారి పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లాంటి నా మార్కెట్ లో చేపెడతారా? నువ్వారా డాన్ బప్పిలహరి? నువ్వారా? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ, అరే ఉల్లిపాయ, నేను రా బప్పిలహరి. నువ్వు డాన్ బప్పిలహరి? యా యా. ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా, నీలాగున్న డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడి పుడితే నాకేంద్రా? నా మార్కెట్ మీద చేతికి చెప్పు. చెప్పనా? చెప్పు. సరసకురా దొరా మనోహరా, సరసకురా దొరా మనకి మెంటలా అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరసకురా అంటారేంట్రా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? నీకు దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా తోడపుట్టు ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్ ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్ తో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు నవ్వుతారు, ఓడినా జనాలు నవ్వుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే ఉంచుకోరా. నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరువు పోతుంది. అదే మన బలం అంటే ఏవో కోట్ వేసుకొని నిలబడటం కాదు. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పులహరి నువ్వేనా? అరే చెప్పరా, చెప్పు, నువ్వేనా బప్పులహరి? నేను కాదా. ఆ బప్పులహరి ఎవడ్రా?
నేనే బప్పిల్ హరి. ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యావరా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? నీ దగ్గర బుల్లెట్ ఎదురా, బుల్లెట్ ఎదురా. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? సరే చేసుకో, నీ తృప్తి కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలని ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేటీ లేయడానికి వచ్చినవాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు తయారయ్యావురా నువ్వు. మీకే కాదు, సిటీలో ఉన్న డాన్లందరికి వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరికి ఉత్సవం పంపిస్తాను సార్, నిద్రపోతే నిద్రలోకి ఎత్తాడు సాలే. అవునా? ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నావు. మీలాంటి డాన్స్ ని పచ్చపోయిస్తున్నాడంటే ఈడు మామూలు కాదురా. అప్పుడు హరి ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, ఏరి పారే, తొక్కి పారే. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇక్కడ నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొగాడండి సార్, వాడు మొగాడండి. ఈ పొట్టి డాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. ఎత్తుకో. నానా ఇంట్లో ఎవరు లేరు, ఇదే మంచి టైము, మొత్తం వేసేద్దాం. ఇదిగో సంచలే రిమోటా? టీవీ లేక రిమోట్ ఏం చేసుకుంటానా? ఏసీకి పనిచేస్తుంది, ఏసీకి పనిచేస్తుంది. నానా సోఫా ఎక్కట్లేదు కవర్లోకి, సోఫా ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచో సోఫా ఎలా పడుతుందా? ముందర బీరో సంగతి చూడేలు. ఈ సోఫా పట్ల బీరో పడుతుంటా? డబ్బులు నేను చూడు పో. ఏమేనా? అరే కొడక, మనం ఎవరింట్లోకి దొంగతనం వచ్చాను తెలుసా? ఎవరింటి నానా? మన ఇంటికి వచ్చాను. చెప్పాలి కదా దరిద్రం, మన ఇంటికి దొంగతనం చేస్తున్నాం. ఎలా గుర్తుపడాలి మన ఇల్లని? గుమ్మం దగ్గర చెప్పులు ఉంటాయిగా, చెప్పులు తీసి గుర్తుపట్టాలి. ఆ వచ్చి నువ్వే దొప్పుకొచ్చావు చెప్పులు. చెప్పులు పోతే పోనీ, కనీసం బీరు ఆ సోఫా చూసి గుర్తుపట్టాలి కదా. మన సొంత సామాన్ వరకు గుర్తుపట్టాంగి ఇవి. ఎందుకు మన చెల్లేది? అమ్మాయి ఎక్కడికి వెళ్ళావమ్మా? పక్కింటికి దొంగతనానికి వెళ్ళాను నాన్న. ఏం దొరకలేదు కాదు? నీకెలా తెలుసు? ఆ ఇల్లు కాల్చి 2 రోజులు అయింది. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు, ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే. ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి, అది గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబులేనండి మావి. వస్తారు ఇప్పుడు, మంచిదండి. గవర్నమెంట్ జాబులు ఉండాలంటారా? మనకెక్కడ ఉన్నాయి మరి? ఏదోటి మేనేజ్ చేయాలి మనం. ఏం మేనేజ్ చేద్దాం? ఇంటికాడ వస్తున్నాడు కదా. ఏముంది, నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ప్రొఫెషన్ చేంజ్. ప్రొఫెషన్ చెందండి. హలో, అవును వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాడు. తెలిసి అడ్రస్ వచ్చింది సార్. ఉండవు అనమాట. నేను సాఫ్ట్వేర్ అని చెప్పారుగా. ఏం లేదు, ఉద్యోగం సద్యోగం లేదంటే ఎవడో పెళ్ళి అవ్వట్లేదు. అది ఎక్స్క్యూజ్ మీ. yes సారీ, హాస్పిటల్. ఇది హాస్పిటల్ కదా, ఇల్లే. మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సాఫ్ట్వేర్. మీరు మా చెల్లిని చూడడానికి వచ్చిన పెళ్లి కదా? బయట మీ చెల్లె? ఎస్. ఓ మీరు డాక్టరా? నమ్మాలని వేసుకొచ్చా? ఐఎమ్ సాఫ్ట్వేర్. యు ఆర్ సాఫ్ట్వేర్? ఎస్, బీటెక్. ఏంటిది, ఏం రాయలా? మీకేం లేదు, అందుకే రాయలే. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారు. మీ డాడీ? డాడీ అన్యాయం ఎక్కడైతే ఉంటుందో, అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో, సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి.
డాడీ డీసీపీ. అదేంటి మరి ఎస్ అడ్రస్ లో ఉన్నారు? అదే డీసీపీ అంటే నా పేరు దుర్గా శివప్రసాద్. దుర్గా శివప్రసాద్ ఎస్ కదండి, సి ఎక్కడ? దుర్గా చంద్ర శివప్రసాద్. ఎస్ సైలెన్స్, ఎస్ సైలెన్స్. ఓకే ఓకే. మీరు నిజంగా పోలీసేనా? నిజమే నిజమే. మీరు నిజంగా ఏం మారుతున్నావు నువ్వు? ఒక నిమిషం అండి. అదేంటి కొత్త టెలిస్కోప్ నాకే పని చేస్తుంది. మీరు మా చెల్లెని చూడ కదా, మా చెల్లెని చూస్తే మీరు షాక్ అయిపోతారు. చెల్లెమ్మా అన్నయ్య ఇదేనండి. ఏం చేస్తుంటారండి మీరు? యోగా టీచర్. యోగా? ఐ లవ్ యోగా. మీరే చెప్పలేదు ఇంతకి. నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్? యా. డేటాబేస్ అంటే తెలుసా మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది. డేటాలో బేస్ ఉంటుంది అంతే. యూ ఇడియట్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఈ అక్రమాలు అరాచకాలు చాలు, ఇంకా సత్ప్రభుత్వంతో ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోరంటే నువ్వా? ఇంకేం చేస్తున్నావు? నేను ఎలా కాదురా, ఎలా కాదు సార్, ఎలా కాదు సార్, సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంటి డాడీ, ఎంత పేషెంట్ లేకపోతే మాత్రం చంపేస్తావా? మీరు ఎలా వచ్చేయండి. అదేంటి ఆయన తీసుకెళ్ళాడు? రామ్ ప్రసాద్ ఏం చేస్తున్నావు? నీ ప్రతి వాళ్ళు తీసుకురావడం, వాడు బతికించడం. ఏంటి మీరు చంపేస్తే ఆడు బతికిచ్చేస్తాడా? సార్ బుల్లెట్ వెళ్ళిపోయింది కదా సార్, బతికేస్తాడా? ఏం చేయాలి? మంచి డాక్టర్, వాడు దేశంలో నెంబర్ 1. వాడు నా కొడుకు పుట్టడం అదృష్టం దురదృష్టం నిజంగా చెప్పుకోలేకపోతున్నా. డాడీ ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ సార్? ఇలా అయితే ఎలా రా? సెంట్రల్ జైలు అంతా ఖాళీగా ఉంటుంది. చేయడు పెట్టుకున్నా. బుల్లెట్ అనవసరం వేస్ట్ చేశారు, జాగ్రత్త దాచుకోండి. బుల్లెట్ తీస్తే బ్రతికిపోయాడా? అవును సార్. ఏంటి బుల్లెట్ ఇందులో చేయలేదా? లోపలికి వెళ్ళి 3 రౌండ్ వేసింది సార్. 3 రౌండ్ వేసి ఇక్కడ అయిపోయింది సార్. ఇక్కడ అయిపోయిందా? మరి ఇక్కడ అయిపోతే ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడ ఎందుకు వచ్చింది? ఇలా కొడితే బయటకు వచ్చింది సార్. ఇలా కొడితే బయటకు వచ్చింది సార్. నేను బతుకుతానని కల్లో కూడా అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం పక్కన ఉంటే ఒకసారి మీ చెల్లితో మాట్లాడాలి. యూ కెన్ ప్రొసీడ్. మీరు నిజంగా యోగా టీచరేనా? అవునండి. ఒకసారి శవాసనం వేసి చూపిస్తారా? అదేంటి శవాసనం అంటే పడుకుంటారు? శవాసనం వేసే ముందు ఇలా కూర్చోవాలి, కూర్చోని తర్వాత శవాసనం వేయాలి. ఇది శవాసనమా? నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. మీ ఫ్యామిలీ అంతా డిఫరెంట్ కొడేస్తుంది. మీరు నిజంగా పోలీసే? హలో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైట్ కంగ్రాట్స్ రా. ఏ మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చిందా? నాకు కమిషనర్ గా ప్రమోషన్ వచ్చింది. కమిషనర్ గా ప్రమోషన్? yes కంగ్రాట్స్ అండి. yes చార్జ్ తీసుకుని అంటే బెస్ట్ ఎస్ఐ గా అవార్డు తీసుకొని శ్రీనివాస్ అంటే కానిస్టేబుల్ అంటే నిరూపించుకోవాలి నేను. మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైంకి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరు లేపాలి అక్కడ. ఇందాక పేషెంట్ గా వచ్చింది మీరే కదా, ఇందాక ఇక్కడ బుల్లెట్ కాల్చేశారు. ఇందాక నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? బ్లాక్. ఇప్పుడు ఏం వేసుకున్నాను? వైట్. అది నేను కాదు కదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వరకు ప్రపంచంలో మొత్తం 7 ఉంటారు, మనుషులు పోలు మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు నువ్వు 2 చూసావు. ఇంకా చూడవలసింది 6 ఉన్నారు. 6 ఎప్పుడు చూస్తావు, ఎలా చూస్తావు, ఏ సందర్భంలో చూస్తావు అనేది ఆ దేవుడికే తెలుసు. డాక్టర్ గారు ఇప్పుడే వైట్ షర్ట్ వేసుకున్నారు మీరు. ఎంత ప్రపంచం ఎంతమంది చూసారు? 2 చూసారు. 3వ వాడు. టైట్ అయిపోతుంది సార్. బెల్ట్ లూజ్ చేసుకుంటే సరిపోతుందా? ఇంకా నిద్ర రావట్లేదండి. ఓకే. ఈ 3 టాబ్లెట్లు వాడు. ఇది నిద్ర పట్టడానికి, ఓకే. ఇది నిద్ర లేవడానికి, ఓకే. ఇది 2 పని చేయడానికి. నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. అన్ని బాగా మేనేజ్ చేశానండి. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ చేయాలంటే బావగారు మమ్మల్ని క్షమించండి, ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా నేను డాక్టర్ కాదు, మా డాడీ కమిషనర్ కాదు, అది యోగా టీచర్ కాదు. మరి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే ఫోన్ చేసిగానే మొత్తం 3కి జాబులు ఉండాలని చెప్పారండి. అందుకని మాకేం జాబులు మేము దొంగతనాలు చేసుకునేవాళ్ళం. దొంగతనాలు చేసుకున్నారు? అవునండి. అంటే ఒక సాఫ్ట్వేర్ కి దొంగదాన్ని ఇచ్చి అంటగడదాం అనుకున్నారు మీరు? సాఫ్ట్వేర్ అంటే మీ ఐడి ప్రూఫ్ చూపించండి సార్. పోనీ ఐడి ప్రూఫ్ కష్టం సార్. స్టిక్స్ ఎక్కడ ఉన్నారా? స్టిక్స్ ఎందుకు సార్? ఈ దొంగదాన్ని అంటగడతా అన్నారు నువ్వు? అది కాదు సార్. అంత చీప్ అనిపిస్తుందారా? అరే అలా కాదు సార్. సాఫ్ట్వేర్ అండి, నెలకు 1 లక్ష కొట్టకూడదు. ఈయన కొడితే సింపతి కొట్టేస్తున్నాడు. బ్యాట్ నేమ్ అంతా మనకు వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు విషయం? యూట్యూబ్ లో చెప్పారు చాలా మంది. అది దీని కూడా ఖాళీగా ఉంది. నన్ను ఎందుకు కొడతావా? అది కాదు సార్. సాఫ్ట్వేర్ పట్టుకుని అలా కొడతారండి సార్, పెద్ద కేసు అయితే.